కానీ ఒక్కొక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ అభిరుచి ప్రకారం ఒక్కొక్క రూపం వాళ్ళకి అందంగా కనబడుతుంది. ఇంకో 2 సార్లు ఎక్కువసార్లు చూస్తారు పిల్లల్ని. ఇది ఎందుకు అంటే అది వాళ్ళ వాళ్ళ అభిరుచి అంతే. కాబట్టి ఇక్కడ కూడా శివుడు, విష్ణువు, అమ్మవారు ఇదంతా కూడా ఒకే పరమాత్మ అయినప్పటికీ ఇన్ని రూపాల్లో ఏ రూపంలో మన అభిరుచి అనేది ఉంటుందో ఆ రూపాన్ని విశేషంగా ఆరాధించడం అనేటటువంటి పద్ధతి వెనకటి నుంచి వచ్చింది. అందుకే శంకరాచార్యులు వారు పంచాయతన పూజని ప్రారంభించినప్పటికీ మళ్ళీ ఆ పంచాయతనంలో శివ పంచాయతనం, విష్ణు పంచాయతనం, శక్తి పంచాయతనం అన్ని భేదాలు వచ్చినది అందుకోసం. ఎందుకు ఇక్కడ యద్యపి 5 ఒకే పీఠంలో పెట్టి మనం ఆరాధిస్తున్నాం. అయితే ఇప్పుడు చెప్పినట్టుగా ఎలాగైతే 5 బట్టల్ని మన పిల్లలకు కావాల్సినటువంటివే చూసి మనం కొన్నాం. కానీ ఆ 5 ఈ ఫలానా ఈ జత అన్నప్పుడు మనకి ఇంకా సంతోషం, దాని మీద మనకు అభిరుచి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 5 ఒకే పీఠంలో పెట్టి మనం ఆరాధిస్తున్నాం. కానీ ఫలానా దేవత మీద, ఆ దేవత యొక్క రూపం మీద మనకు అభిరుచి ఎక్కువ. ఆ విష్ణువుని చూస్తే మనకు అభిరుచి అట్లా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా శంకరాచార్యుల వారు ఏం చేశారు అనంటే వాళ్ళ అభిరుచికి తగినట్టుగా భగవదారాధన చేసే వ్యవస్థని చేశారు. అదే రకంగా అలాగని ఈ తారతమ్య దృష్టి అనేది ఏదైతే ఉందో దాన్ని కూడా పోగొట్టారు. పరమాత్మ ఒక్కడే అనేటటువంటి విషయాన్ని చూపించారు. అన్నీ చేశారు శంకరులు, అన్ని వ్యవస్థలు చేశారు. వాళ్ళ అభిరుచికి తగినట్టుగా భగవదారాధన చేయడం కూడా చేసేందుకు కూడా వ్యవస్థ కల్పించారు. అలాగని ఇంకో రూపాన్ని నిందించడం, ఇంకో రూపాన్ని నీచ దృష్టితో చూడడం అనేది ఉండకూడదు అనేదాన్ని కూడా చూపించారు. ఈ రకంగా పరస్పరం జరుగుతున్నటువంటి కలహాలన్నింటినీ కూడా పోగొట్టి భగవంతుడు ఒక్కడే అనేటటువంటి విషయాన్ని చూపించి అందరిలోనూ ఒక ఐకమత్యాన్ని శంకరాచార్యులు వారు తీసుకొచ్చారు. కాబట్టి ఇది మనకి నిజంగా ఉండవలసినటువంటి ఒక దృష్టి. అటువంటి దృష్టిని శంకరాచార్యులు వారు చూపించారు. కాబట్టి ఇటువంటి ఒక ఐకమత్యం అనేది శంకరాచార్యులు వారు చూపించినటువంటి అద్వైత సిద్ధాంతం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇంక దేనివల్ల మనం ఇది సాధ్యం కాదు. కాబట్టి అందుకే శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతం అది అంత గొప్ప సిద్ధాంతం. ఎందుకంటే ఇప్పుడు ఈ శివుడు అథవా విష్ణువు మీద ఈ తారతమ్య దృష్టి ఇది చాలా తప్పు.